హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన 101 షిప్స్లో ఫిజికల్ కెమిస్ట్రీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అందులో భాగంగా లాస్ట్ టైం మనం 1345 క్వశ్చన్ వరకు మనం మాట్లాడుకుందాం. ఈరోజు 1346 నుంచి మనం పార్ట్ 2 మాట్లాడుకుందాం. ఈరోజు కూడా చాలా ఇంపార్టెంట్ సైన్స్ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఈ మొత్తం పీడిఎఫ్లో కవర్ అయ్యే క్వశ్చన్స్ అన్ని 245 క్వశ్చన్స్ ఏ యూనిట్స్లో కవర్ అవుతాయో నేను ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఓకేనా? సో కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీరు రివైజ్ చేసుకుంటూ ఉంటే నేను మాట్లాడే క్వశ్చన్స్ మీరు విన్న కాన్సెప్ట్స్, చదివిన కాన్సెప్ట్స్కి మ్యాచ్ అవుతూ ఉంటే చాలా జాగ్రత్తగా మీకు మనసులో గుర్తుండే అవకాశం ఉండింది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా వీడియోని వింటూ ప్రతి క్వశ్చన్కి కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఒక ఎగ్జామ్ అన్న మోడ్లో జాగ్రత్తగా కూర్చోండి. ఓకేనా? సో గంటన్నర సమయం వృధా పోకుండా చాలా జాగ్రత్తగా నేర్చుకుందాం. కాన్సన్ట్రేషన్ ఇక్కడే పెట్టి జాగ్రత్తగా వినండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళ్దాం. అందరూ కూడా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. అవర్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అనాలజీస్ డిడ్ థామ్సన్ యూజ్ టు డిస్క్రైబ్ హిజ్ అటామిక్ మోడల్ అన్నాడు. థామ్సన్ తన అటామిక్ మోడల్ని డిస్క్రైబ్ చేయడానికి ఏ అనాలజీ వాడాడు అని చెప్పారు. సామాన్యంగా థామ్సన్ రావటానికి ముందు డాల్టన్ అనే సైంటిస్ట్ ఉండేవాడు. ఈయన మనకేం చెప్పాడంటే యాటమ్స్ ఆర్ ఇండివిజిబుల్ సాలిడ్ స్పియర్స్ అని చెప్పాడు. యాటమ్స్ మనం డివిజన్ చేయలేమని చెప్పాడు. కానీ ఎప్పుడైతే 1897లో జేజే థామ్సన్ ఎలక్ట్రాన్ కనుక్కున్నాడో క్యాథోడ్ రే ఎక్స్పెరిమెంట్ ద్వారా కనుక్కున్నాడు. ఓకేనా? అప్పుడు ఆయన ఏం చేశాడంటే క్రిస్టమస్ పడ్డింగ్ అనే అనాలజీ ద్వారా మనకి ఎలక్ట్రాన్ గురించి క్లియర్గా చెప్పాడు. యాటమ్ గురించి క్రిస్టమస్ పడ్డింగ్ ఇంకో పేరే ప్లమ్ పడ్డింగ్ అనమాట. ప్లమ్ పడ్డింగ్ మోడల్ కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనా? ఇక్కడ పడ్డింగ్ అంటే ఏంటి అంటే పడ్డింగ్ రిప్రజెంట్స్ పాజిటివ్ ఛార్జ్. ఓకేనా? ఇక ఆ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఆ డ్రై ఫ్రూట్స్ని ఏం చెప్పాడంటే లోపల ఉండేవి. ఓకేనా? పడ్డింగ్ అంటేనేమో పాజిటివ్ ఛార్జ్, ఆ డ్రై ఫ్రూట్స్ లోపల ఉంటాయి కదా దాన్ని ఎలక్ట్రాన్స్ అన్నాడు, అంటే నెగిటివ్ ఛార్జ్ అనమాట. ఓకేనా? సో దీని అర్థం ఏంటి అంటే సామాన్యంగా ఆయన టీచింగ్స్లో ఈ మొత్తాన్ని కూడా క్రిస్టమస్ కేక్గా తీసుకున్నాడు అనమాట. క్రిస్టమస్ కేక్గా తీసుకొని ఆ కేక్ మొత్తాన్ని ఆయన ఏమన్నాడంటే యాటమ్ అనుకున్నాడు. సో కేక్ ఈజ్ పాజిటివ్లీ ఛార్జ్డ్, దాని లోపల రైజిన్స్ ఉంటాయి కదా ఎండు ద్రాక్షాలు, అవి ఎలక్ట్రాన్స్గా చెప్పాడు అనమాట. ఓకేనా? అందుకే ఆ క్రిస్టమస్ పడ్డింగ్కే ప్లమ్ పడ్డింగ్ అనే మోడల్ వచ్చిందనమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. పాజిటివ్ స్పియర్ లోపల ఎలక్ట్రాన్స్ ఎంబడై ఉంటాయి, ఒక కేక్ లోపల రైజిన్స్ ఉన్నట్టు. ఆ డ్రై ఫ్రూట్స్నే మనం ఎలక్ట్రాన్స్గా పిలుస్తుంటాం. ఆ పడ్డింగ్ మొత్తాన్ని మనం పాజిటివ్ ఛార్జ్గా మాట్లాడుతూ ఉంటాం. సో ప్లమ్ పడ్డింగ్ మోడల్ అన్నా క్రిస్టమస్ పడ్డింగ్ అన్నా ఒకటే. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ 1347. The process used removing the gangue from the ore based on differences between which properties of the gangue and the ore అన్నాడు. సామాన్యంగా మనం భూమిలో ఎప్పుడైతే ఒక మెటల్ని ఎక్స్ట్రాక్షన్ చేయడానికి వెతుకుతామో ఓర్ దొరుకుతుంది. ఓర్తో పాటు ఏముంటుంది మనకి? గ్యాంగ్ ఉంటుంది. గ్యాంగ్ని మనం ఏమనాలి? ఇంప్యూరిటీస్ అనాలి. ఈ ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయడాన్ని మనం ఏమంటాము? కాన్సన్ట్రేషన్ అంటాం. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ అని మనం పిలుస్తూ ఉంటాం. దీంట్లో మనకి ఫిజికల్ పద్ధతులు ఉంటాయి, కెమికల్ పద్ధతులు ఉంటాయి. ఓకేనా? సో మన ఆన్సర్ ఏమవ్వాలి? ఫస్ట్ ఆప్షన్. ఫిజికల్ పద్ధతి వాడచ్చు, కెమికల్ పద్ధతి వాడచ్చు. ఫిజికల్ పద్ధతి అంటే ఏంటి? ఒకదాని పేరు హైడ్రాలిక్ వాషింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకో దాని పేరు మ్యాగ్నెటిక్ సపరేషన్.
ఇంకో దాని పేరు వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది ఫోర్త్ ఫ్లోటేషన్ అంటారు. ఫోర్త్ ఫ్లోటేషన్, దీన్ని మనం సల్ఫైడ్ ఓర్స్కి వాడతాం అన్నమాట. అయితే కెమికల్గా ఇంకో పద్ధతి వాడతాం. ఆ కెమికల్గా వాడే పద్ధతిని పేరు ఏంటంటే లీచింగ్ అంటారు. లీచింగ్. ఓకేనా? కాబట్టి ఎప్పుడైతే గ్యాంగ్ ఓర్ నుంచి మనం రిమూవ్ చేస్తున్నామో, ఇంప్యూరిటీస్ని మనకు కావాల్సిన దాని నుంచి వేరు చేస్తున్నామో, వీ హ్యావ్ కెమికల్ అండ్ ఫిజికల్ మెథడ్స్ రెండు ఉన్నాయి అన్నమాట. అయితే ఏ ప్రాపర్టీ ఎక్కడ వాడాలనేది ఐరన్ని బట్టి ఆ ఓర్ని బట్టి ఉండిద్ది అనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. కాన్సన్ట్రేషన్ అంటే రిమూవల్ ఆఫ్ గ్యాంగ్ బిఫోర్ ఎక్స్ట్రాక్షన్. ఎక్స్ట్రాక్షన్ చేసేటప్పుడు ఇంప్యూరిటీస్ గ్యాంగ్ని తీసేయడాన్ని కాన్సన్ట్రేషన్ అంటాం. ఈ గ్యాంగ్ని తీసేయడానికి మనం కలిపేదాన్ని ఫ్లక్స్ అంటాం. ఏమంటాం? ఫ్లక్స్. సో గ్యాంగ్ ప్లస్ ఫ్లక్స్ ఇక్కడ రాస్తాం చూడండి. గ్యాంగ్ ప్లస్ ఫ్లక్స్ ఈక్వల్ టు స్లాగ్. ఈ పదాలు కూడా చాలా ఇంపార్టెంట్. గ్యాంగ్ని రిమూవ్ చేయడానికి ఏం కలుపుతాం? ఫ్లక్స్. గ్యాంగ్ ప్లస్ ఫ్లక్స్ని కలిపి ఏమనాలి? స్లాగ్ అనాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పదాలన్నీ కూడా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ద ఫార్ములా యూనిట్ మాస్ ఆఫ్ ఏ సబ్స్టాన్స్ ఈజ్ ద సమ్ ఆఫ్ ది అటామిక్ మాసెస్ ఆఫ్ ఆల్ ఆటమ్స్ ఇన్ ఏ ఫార్ములా ఆఫ్ యాన్ డాష్ అన్నాడు. మనం నేను నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఒక కాంపౌండ్ మాస్ మొత్తాన్ని కౌంట్ చేస్తే దాన్ని మనం ఏమనాలి? ఫార్ములా యూనిట్ మాస్ అనాలి. దాన్ని మనం యూతో రిప్రజెంట్ చేస్తాం. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇంకో రకంగా చెప్పాలనుకోండి, అయానిక్ కాంపౌండ్స్ ఉంటాయి. అయానిక్ కాంపౌండ్స్కి ఎప్పుడైనా మనం మాస్ని మెజర్ చేసామనుకోండి, నేను 2 రోజుల నుంచి చెబుతున్నట్టు ఫార్ములా యూనిట్ మాస్ అని పిలవాలి. అలా కాకుండా కోవలెంట్ కాంపౌండ్స్ ఉంటాయి. కోవలెంట్ కాంపౌండ్స్కి ఒకవేళ మనం మాస్ కౌంట్ చేసామనుకోండి, క్యాలిక్యులేట్ చేసామనుకోండి, దాన్ని మాలిక్యులర్ మాస్ అనాలి. ఓకేనా? మాలిక్యులర్ మాస్ అనాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మాలిక్యూల్ మాస్ అన్న, కోవలెంట్ కాంపౌండ్ మాస్ అన్న, మాలిక్యులర్ మాస్ అనాలి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, డ్యూరింగ్ ద ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ ఎట్ ద క్యాథోడ్ దగ్గర ఏం ఫామ్ అయింది? పిఎం, ప్యూర్ మెటల్ ఫామ్ అయింది. ఎప్పుడు కూడా ప్యూర్ మెటల్ మనకు అక్కడే ఫామ్ అవ్వాలి. సో ఆన్సర్ ప్యూర్ ఫామ్ ఆఫ్ ది ఇంప్యూర్ మెటల్. ప్యూర్ ఫామ్ అయింది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. క్యాథోడ్ దగ్గర ప్యూర్ మెటల్, యానోడ్ దగ్గర ఇంప్యూర్ మెటల్, ఎలక్ట్రోలైట్గా సాల్ట్ సొల్యూషన్ ఆఫ్ సేమ్ మెటల్. ఏ మెటల్ తీద్దాం అనుకుంటున్నావో ఆ మెటల్ సాల్ట్ రూపంలో, సొల్యూషన్ రూపంలో ఉండిద్ది. కరెంట్ ఫ్లో అవ్వగానే అది డివైడ్ అయింది అనమాట. పాయింట్ మీకు అర్థమైందమ్మా? కమింగ్ టు 1350. సస్పెన్షన్ ఈజ్ ఏ హెటిరోజీనస్ మిక్చర్ అన్నాడు. అవునా కాదా? కరెక్టే. సస్పెన్షన్ అంటే ఏంటి? ఇక్కడ ఏమైందంటే సొల్యూట్ వెళ్ళిపోయి సాల్వెంట్లో డిజాల్వ్ అవ్వదు. ఓకేనా? ఎగ్జాంపుల్ మాట్లాడుకోండి. శాండ్ ఇన్ వాటర్. ఒక జగ్గులో వాటర్ తీసుకొని ఇసుక పోసావు. ఇసుక ఏమైద్ది? అడుగున చేరిద్ది. కరిగిద్దా? కరగదు. ఇప్పుడు మనం ఇసుకని నీళ్ళని వేరుగా చూడగలుగుతున్నాం కదా, దట్ ఈస్ కాల్డ్ సస్పెన్షన్. తర్వాత, ద పార్టికల్ ఆఫ్ సస్పెన్షన్ స్కాటర్ ఏ బీమ్ ఆఫ్ లైట్ పాసింగ్ త్రూ ఇట్ అన్నాడు. ఈ సస్పెన్షన్స్ లోపల ఏం జరిగిద్ది? స్కాటరింగ్ జరిగిద్దా అన్నాడు. ఎస్, జరిగిద్ది. దీన్నే మనం టిండాల్ ఎఫెక్ట్ అంటాం. ఓకేనా? లైట్ లోపల పార్టికల్స్ అనేవి అడుగున చేరేలోపు వాటి మీద కాంతి పడినప్పుడు అవి కాంతిని పరిక్షేపణం చేపిస్తాయి. కాబట్టి స్కాటరింగ్ ఉండిద్ది. నెక్స్ట్, పార్టికల్స్ ఆఫ్ సస్పెన్షన్స్ కెన్ బి సీన్ విత్ నేక్డ్ ఐ. కరెక్టే. జగ్గులో వాటర్ తీసుకుని ఇసుక పోస్తే ఇసుకని మనం కంటితో చూస్తున్నాం కదా, సో అవర్ నేక్డ్ ఐతో వాటిని మనం చూస్తున్నాం. సో 3 రైటే. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టిండాల్ ఎఫెక్ట్ అనేది మనకి కొల్లాయిడ్స్లో కూడా ఉండిద్ది. కొల్లాయిడ్స్లో ఉండిద్ది, సస్పెన్షన్స్లో ఉండిద్ది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఓకేనా? మీరు చాక్ చాప్లీసు దాన్ని మొక్కలు చేసి వాటర్లో వేసినా, లేకపోతే బురదని మట్టిలో వేసినా, ఇవన్నీ ఏంటి? సస్పెన్షన్స్ అనమాట. ఓకేనా? ఇక్కడ పార్టికల్స్ ఎలా ఉంటాయి? నో సెటిలింగ్, నో ఫిల్టరేషన్, చాలా ఈజీగా అర్థమైపోతూ ఉంటాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి. లార్జ్ పార్టికల్స్ అవుతూ ఉంటాయి, కింద సెటిల్ డౌన్ అయిపోతూ ఉంటాయి, ఈజీగా ఫిల్టర్ చేయొచ్చు.
ఓకేనా. సస్పెన్షన్ అంటే అర్థం ఏంటి? సెటిల్ అని అర్థం, అడుగున చేరతాయి అని అర్థం అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ అన్నాడు. న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటే మీకు చాలాసార్లు చెప్పాను, ఇదిగోండి డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్కి ఇంకో పేరు ఏంటి? న్యూట్రలైజేషన్ రియాక్షన్. సో మన ఆన్సర్ ఏమవ్వాలి? సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఇక్కడ ఏమవుతాయి? ఎక్స్చేంజ్ ఆఫ్ అయాన్స్ జరుగుతాయి అన్నమాట. ఎక్స్చేంజ్ ఆఫ్ అయాన్స్. ఓకేనా. ఉదాహరణకి ఒక HCl ఒక NaOH మనం తీసుకున్నాం అనుకోండి, Na ఒక ఎలక్ట్రాన్ ఇచ్చిద్ది, Cl ఒక ఎలక్ట్రాన్ని తీసుకునిద్ది అనమాట. ఓకేనా. ఇదిగోండి H ప్లస్ Na ప్లస్ రెండు ఏం చేస్తాయి? అయాన్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. OH మైనస్ Cl మైనస్ రెండు ఏం చేస్తాయి? అయాన్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. కాబట్టి అదేమవ్వాలి? ఎక్స్చేంజ్ ఆఫ్ అయాన్స్ రియాక్షన్ అవ్వాలి. దట్ ఈస్ డబుల్ డిస్ప్లేస్మెంట్ అండ్ దట్ ఈస్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 1352. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ కెమికల్ రియాక్షన్. ఓకే, ఏది మనకి ఆక్సిడేషన్ జరిగింది, ఏది రిడక్షన్ జరిగింది అన్నాడు. జాగ్రత్తగా చూడండి, కరెక్ట్గా ఆన్సర్ చేద్దాం. హైడ్రోజన్ సల్ఫైడ్ అండర్గోస్ ఆక్సిడేషన్ టు ఫార్మ్ సల్ఫర్ అన్నాడు. ఓకేనా. హైడ్రోజన్ సల్ఫైడ్ ఏమైంది? ఇదిగో జాగ్రత్త చూడండి, ఇది హైడ్రోజన్ సల్ఫైడ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది, ఇలా మారింది. ఓకేనా. ఇక్కడ ఏమో ఎడం పక్క హైడ్రోజన్ ఉంది, కుడి పక్క ఏమో హైడ్రోజన్ లేదు. రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ ఏమనాలి? ఆక్సిడేషన్ అనాలి. ఓకేనా. వాడు కూడా ఏమన్నాడు? అండర్గోస్ ఆక్సిడేషన్ అన్నాడు. కరెక్టా కాదా? తర్వాత ఇక్కడ I2 ఉంది. ఓకేనా. I2కి ఏమైంది? హైడ్రోజన్ యాడ్ అయింది. సో ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ మనం ఏమనాలి? రిడక్షన్ అనాలి. సో అయోడిన్ ఈజ్ రెడ్యూస్డ్ ప్రొడ్యూసింగ్ హైడ్రోజన్ అయోడైడ్. అయోడిన్ రెడ్యూస్ అయ్యి హైడ్రోజన్ అయోడైడ్ ఫామ్ చేసింది. సో రెండు రైటే కాబట్టి మనకి ఏ ఆప్షన్ కరెక్ట్? బి ఇస్ ద కరెక్ట్ అనమాట. ఓకేనా. మీరు ఏదైనా ఒకటి గుర్తు పెట్టుకోండి, ఆక్సిడేషన్ అంటే డెఫినేషన్ ఏంటి? ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్, రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఆక్సిజన్ కలపడం కానీ, హైడ్రోజన్ లేదా ఎలక్ట్రాన్స్ని తీసేయటం కానీ మనకు ఆక్సిడేషన్ కింద వచ్చింది. రిడక్షన్ దీనికి క్వైట్ ఆపోజిట్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మనం దీన్ని ఏమని చెప్పచ్చు? ఇట్ ఈజ్ ఏ రిడాక్స్ రియాక్షన్. రెండు జరిగినాయి కాబట్టి. నెక్స్ట్, సో ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అని అడిగాడు. ఏ చేంజ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ ఈజ్ ఏ ఫిజికల్ స్టేట్ అన్నాడు. ఫిజికల్ చేంజ్ అన్నాడు. ఓకేనా. ఉదాహరణకి సాలిడ్ ఉంది, సాలిడ్ కాస్త ఏమైంది? లిక్విడ్గా మారిద్ది. మళ్ళీ లిక్విడ్ కాస్త ఏమైంది? సాలిడ్గా మారిద్దా లేదా? సో ఏ ఈజ్ కరెక్ట్. ఏ చేంజ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ ఈజ్ ఇర్రివర్సిబుల్ అన్నాడు. తప్పు. సాలిడ్ లిక్విడ్గా అయింది, లిక్విడ్ గ్యాస్గా అయింది. సో రివర్సిబుల్ అని ఉండాలి. కాబట్టి తప్పు అనమాట. సో ఓన్లీ ఏ మాత్రమే రైట్. ఓకేనా. సో ఫిజికల్ చేంజ్ ఈజ్ రివర్సిబుల్ రియాక్షన్. అదే కెమికల్ చేంజ్ అనుకోండి, కెమికల్ చేంజ్ ఈజ్ ఇర్రివర్సిబుల్. సిగరెట్ తాగితే స్మోక్ వస్తుంది, స్మోక్ తాగితే సిగరెట్ రాదు. సో ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్. స్మోకింగ్ ఏ సిగరెట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కెమికల్ చేంజ్. నెక్స్ట్, ద P in the pH స్టాండ్స్ ఫర్ అండ్ ఇట్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ డాష్ కాన్సన్ట్రేషన్ అన్నాడు. P అంటే ఏంటి అన్నాడు. P అంటే పొటెన్స్. H అంటే H ప్లస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్. H ప్లస్ అయాన్స్. సో ఎక్కడుంది? హైడ్రాక్సైడ్ కాదు, హైడ్రోజన్. ఎస్, సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకి P అంటే పొటెన్స్ అని ఉండాలి, ఇక్కడ మనకేమో H ప్లస్ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఉండాలి. H ప్లస్ అయాన్స్ ఎక్కువైతే అది యాసిడ్, H ప్లస్ అయాన్స్ తగ్గితే అది బేస్ అనమాట. ఇదిగోండి 1, 7, 14. ఇదేమో యాసిడ్, న్యూట్రల్, బేస్. 7 వైపు నుంచి 1 వైపుకి వస్తే H ప్లస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ పెరిగిద్ది. 7 నుంచి 14 వైపు వెళ్తే
హెచ్ ప్లస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ తగ్గిద్ది, తగ్గితే బేస్, పెరిగితే యాసిడ్. ఆ క్లారిటీ మనకు ఉండాలి. నెక్స్ట్ 1355, వాట్ ఈజ్ రిడక్షన్ రియాక్షన్? రిడక్షన్ రియాక్షన్ అంటే అర్థం ఏంటి అన్నాడు. ఏంటి? గెయిన్ ఆఫ్ ప్రోటాన్ కాదు, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇది కరెక్ట్ అనమాట. ఇందాక మీకు ఏం చెప్పాను? ఇదిగోండి ఇక్కడ ఆక్సిడేషన్ అంటే ఏం చెప్పాను? లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. మరి ఆక్సిడేషన్కి ఆపోజిట్ ఏంటి? రిడక్షన్. కాబట్టి ఏముండాలి? గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, కామన్ క్యారెక్టరిస్టిక్స్ బోత్ యాసిడ్స్ అండ్ బేసెస్ వెన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. యాసిడ్ కానీ బేస్ కానీ రెండింటిని వాటర్లో పెట్టినప్పుడు కామన్గా ఉండే క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, కామన్ లక్షణం ఏంటి అని అడిగాడు. ఏంటో చూద్దాం. ఏమై ఉండిద్ది? బోత్ ప్రొడ్యూస్ కార్బన్ డైఆక్సైడా? కాదు. బోత్ రిలీజ్ హైడ్రోజన్ గ్యాస్ ఆన్ రియాక్టింగ్ విత్ మెటల్స్ జింకా? కాదు. బోత్ టర్న్ బ్లూ లిట్మస్ పేపర్ రెడ్గా మారుస్తాయా? కాదు. లిట్మస్ పేపర్ అనేది యాసిడ్లో పెడితేనేమో రెడ్గా మారింది, బేస్లో పెడితేనేమో బ్లూగా మారింది. కాబట్టి ఇది తప్పే. సో ఆన్సర్ ఏమవ్వాలి? డి ఆప్షన్. బోత్ ప్రొడ్యూస్ అయాన్స్ దట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఇన్ ఆక్వస్ సొల్యూషన్. ఓకేనా? ఈ రెండింటిని ఎప్పుడైతే వాటర్లో డిజాల్వ్ చేస్తామో ఆ వచ్చిన అయాన్స్ అనేవి కరెంట్ కండక్షన్ కోసం ఉపయోగపడుతూ ఉంటాయి. అది హెచ్ ప్లస్ అయాన్ కావచ్చు, ఓహెచ్ మైనస్ అయాన్స్ కావచ్చు. ఎందుకంటే యాసిడ్ని వాటర్లో డిజాల్వ్ చేస్తే హెచ్ ప్లస్ అయాన్ వస్తుంది, అదే బేస్ని డిజాల్వ్ చేస్తే ఓహెచ్ మైనస్ అయాన్స్ వస్తాయి. దే బోత్ ప్రొడ్యూస్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి ఒక హెచ్సిఎల్ తీసుకోండి, హెచ్ ప్లస్ సిఎల్ మైనస్, యానయాను క్యాటయాను రెండు అయినాయే లేదా? సో రెండు ఎలక్ట్రిసిటీని క్యారీ వస్తాయి. నెక్స్ట్ ఇంకో బేస్ తీసుకోండి, ఎన్ఏఓహెచ్, ఏమైంది? ఎన్ఏ ప్లస్ ఓహెచ్ మైనస్. ఈ రెండు కూడా ఏంటి? ఇది క్యాటయాను యానయాను. ఈ రెండు కూడా ఏం చేస్తాయి? అయాన్స్ని క్యారీ చేస్తాయి. అంటే యాసిడ్ బేస్ ఏ రెండింటిని నువ్వు వాటర్లో డిజాల్వ్ చేసినా రెస్పెక్టివ్గా వచ్చిన అయాన్స్ అనేవి కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. మంచి పాయింట్ ఇది, స్టాండర్డ్ క్వశ్చన్ అమ్మా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎగ్జాంపుల్ ఆఫ్ కొలాయిడ్ సొల్యూషన్ అన్నాడు. కొలాయిడ్, మిల్క్ ఈజ్ ఏ కొలాయిడ్, మిస్ట్ ఈజ్ ఏ కొలాయిడ్, స్మోక్ ఈజ్ ఏ కొలాయిడ్. ఓకేనా? ఇప్పుడు ఎయిర్ అవ్వాలి, ఎయిర్ అనమాట. ఎయిర్ ఈజ్ నాట్ ఏ కొలాయిడ్. కొలాయిడ్ అంటే ఏంటి? హెటిరోజీనస్, హెటిరోజీనస్ మిక్చర్. మనకి కొలాయిడ్స్ కానీ సస్పెన్షన్స్ కానీ హెటిరోజీనస్ మిక్చర్స్, కానీ ఎయిర్ అనేది ఏంటి? హోమోజీనస్. ఓకేనా? కాబట్టి కాదనమాట. మిల్క్, మిస్ట్, స్మోక్. మిస్ట్ అనేది ఎలా వచ్చింది మనకి? గ్యాస్ ఇన్ లిక్విడ్ అనమాట. గ్యాస్ అనేది డిస్పర్షన్ ఫేజ్, లిక్విడ్ అనేది డిస్పర్షన్ మీడియం. తక్కువ గ్యాస్ని ఎక్కువ లిక్విడ్లో పెట్టామనుకోండి, దాన్ని మిస్ట్గా తీసుకోవచ్చు, ఫాగ్గా తీసుకోవచ్చు, ఓకేనా, క్లౌడ్గా తీసుకోవచ్చు. ఈ మూడు ఎగ్జాంపుల్. మరి స్మోక్ అంటే ఏంటి? సాలిడ్ ఇన్ గ్యాస్ అనమాట, తక్కువ సాలిడ్ ఎక్కువ గ్యాస్ అనమాట. ఓకేనా? ఆటోమొబైల్ ఎగ్జాస్ట్, చిన్న చిన్న సాలిడ్ పార్టికల్స్ అనేవి గ్యాస్లో డిజాల్వ్ అవుతాయి, దాన్ని స్మోక్. మన బండి వెనకాల నుంచి వచ్చే స్మోక్ అనమాట. ఇక మిల్క్ అంటే ఏంటి? మిల్క్ అంటే లిక్విడ్ ఇన్ లిక్విడ్. ఓకేనా? అది మిల్క్ ఎగ్జాంపుల్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎగ్జాంపుల్స్ అన్ని మీకు చాలా ఇంపార్టెంట్. మిల్క్, స్మోక్, మిస్ట్ అన్నీ కూడా మనకి కొలాయిడ్స్ కిందకు వస్తాయి. సస్పెన్షన్స్ అండ్ కొలాయిడ్స్ రెండు కూడా హెటిరోజీనస్. నెక్స్ట్, which of the following experimental observations provides strongest evidence for the existence of the particles in matter? ఏంటంట? స్ట్రాంగెస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ మ్యాటర్. ఒక అణువు లోపల, ఒక పదార్థం లోపల అణువులు ఉన్నాయి అని చెప్పడానికి స్ట్రాంగెస్ట్ ఎవిడెన్స్ ఏంటి, ఎలా చెప్పచ్చు అన్నాడు. చూడండి, వాటర్ బాయిల్స్ టు ప్రొడ్యూస్ స్టీమా? కాదు. ఇదిగోండి, ఇది కరెక్ట్. ఏ డ్రాప్ ఆఫ్ ఇంక్ స్ప్రెడ్స్ ఈవెన్లీ ఇన్ వాటర్ వితౌట్ స్టీరింగ్ అనమాట. సామాన్యంగా ఒక జగ్గులో వాటర్ తీసుకొని
ఆ వాటర్ లోపల నువ్వు ఎప్పుడైనా ఇంక్ వేసావంటే నువ్వేమీ కదిలీకుండా స్టిరింగ్ ఏమి తిప్పకుండా అలా ఉంచితే ఇంక్ స్ప్రెడ్స్ ఆటోమేటికల్లీ. ఓకేనా? ఎందుకు ఇంకెందుకు ఆటోమేటిక్గా అంతా స్ప్రెడ్ అయిపోయింది. నువ్వు నూనె కూడా తీసుకో, నూనె కూడా వెయ్యి, నూనె కూడా ఏమైంది, స్ప్రెడ్ అయిపోయింది. ఎందుకు అయింది? ఎందుకంటే పార్టికల్స్ మూవ్ కంటిన్యూస్లీ. కాబట్టి పార్టికల్స్ అనేవి కంటిన్యూస్లీ మూవ్ అవుతున్నాయి. అంటే పదార్థం లోపల ఏమున్నాయి, అణువులు ఉన్నాయి, అందుకు మాత్రమే అవి మూవ్ అవుతున్నాయి అన్నమాట. ఒక అగరబత్తి స్మెల్ కానీ, ఒక పర్ఫ్యూమ్ స్మెల్ కానీ, ఒక ఫుడ్ ఆరోమా కానీ, ఇవన్నీ ఎందుకు వెళ్తున్నాయి అంటే పార్టికల్స్ ఉన్నాయి, పదార్థం లోపల అణువులు ఉన్నాయి, అణువులతోనే నిర్మాణం అయింది. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సి కాదు, బి కాదు. వాడేమన్నాడు, స్ట్రాంగెస్ట్ ఎవిడెన్స్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ అన్ అయాన్. అయాన్ అంటే ఏంటి అన్నాడు. యాటమ్ ఆర్ గ్రూప్ ఆఫ్ యాటమ్స్ హ్యావింగ్ నెట్ ఛార్జ్ అనమాట. ఒక యాటమ్ ఎలక్ట్రాన్స్ లూజ్ అయింది అనుకోండి, క్యాటయాన్. గెయిన్ అయితే యానయాన్. ఓకేనా? ఇప్పుడు మనం దాన్ని ఎలా చెప్పచ్చు, యాటమ్ ఆర్ గ్రూప్ ఆఫ్ యాటమ్స్ విత్ నెట్ ఎలక్ట్రిక్ ఛార్జ్. నెట్ ఎలక్ట్రిక్ ఛార్జ్తో రిప్రజెంట్ చేస్తే మనం దాన్ని అయాన్గా చెప్పచ్చు. సో ఇది కాదు, ప్రోటాన్స్ కాదు, గెయిన్డ్ ఆర్ కాదు, ఇది మాలిక్యూల్ కాదు, యాటమ్కి చెప్పాలన్నమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉదాహరణకి ఎన్ఏ ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది, ఎన్ఏ ప్లస్. సిఏ 2 ఎలక్ట్రాన్స్ ఇస్తుంది, సిఏ+2. అమోనియం ఒక ఎలక్ట్రాన్ని ఇస్తుంది, NH4+. సల్ఫేట్ 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది, SO4-2. కార్బోనేట్ 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది, -2. యాక్చువల్గా దీన్ని ఎలా రాయాలి, 2- అని రాయాలి. కార్బోనేట్ 2- రాయాలి. ఓకేనా? సల్ఫైట్ 2- రాయాలి. ఇది సల్ఫేట్, ఇది సల్ఫైడ్, ఇది కార్బోనేట్, HCO3-. ఇది హైడ్రోజన్ కార్బోనేట్. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ ఫర్ మాస్ నంబర్. మాస్ నెంబర్ సంబంధించి ఇన్కరెక్ట్ ఏంటి అన్నాడు. చూద్దాం. ద నంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ ఈజ్ సేమ్ యాజ్ మాస్ నంబర్ అన్నాడు. ఎస్, మాస్ నంబర్ ఈక్వల్ టు ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ ఏమంటాం, న్యూక్లియన్స్ అంటాం. న్యూక్లియన్స్ మొత్తాన్ని కౌంట్ చేసామనుకో మాస్ నంబర్ వస్తుంది, కరెక్టే. నెక్స్ట్, మాస్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్, కరెక్టే. ఐసోబార్స్, ఐసోబార్స్ అంటే సేమ్ మాస్ నంబర్, డిఫరెంట్ అటామిక్ నంబర్, ఇది కరెక్టే. సో ఆన్సర్ ఏమవ్వాలి, ఇన్కరెక్ట్ కాబట్టి ఇదనమాట. ప్రోటియం అండ్ డ్యూటీరియం హ్యావ్ ది సేమ్ మాస్ నంబర్ అన్నాడు, తప్పు, అది తప్పు అనమాట. ఓకేనా? సామాన్యంగా ప్రోటాన్, ప్రోటియం అంటే ఏంటి, ఇదిగోండి, ప్రోటియం అంటే ఇలాగా కింద ఒక 1 పైన ఒక 1 ఉండిద్ది. డ్యూటూరియం అంటే కింద 1 పైన 2 ఉండిద్ది. దీని మాస్ నంబర్ వేరు, దీని మాస్ నంబర్ వేరు. వాడేమన్నాడు, సేమ్ అన్నాడు, తప్పు. ఓకేనా? దే డోంట్ హ్యావ్ సేమ్ మాస్ నంబర్. వాటి మాస్ నంబర్లు మారుతాయి. ప్రోటియంకి అయితే మాస్ నంబర్ 1, డ్యూటీరియంకి అయితే మాస్ నంబర్ 2, ట్రిటియం ఇంకోటి ఉండిద్ది, ట్రిటియం, దాని మాస్ నంబర్ 3. 2, 1, 2, 3, 3 వేరువేరుగా ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ కరెక్ట్లీ డిస్టింగ్విషెస్ ఏ కాంపౌండ్ ఫ్రమ్ ఏ సొల్యూషన్. కాంపౌండ్ని మనం ఎలా ఎలా చెప్పాలి అన్నాడు. చూడండి ఎలా అనాలిసిస్ చేయాలో చూద్దాం. కాంపౌండ్ అంటే ఫిక్స్డ్ ప్రపోజిషన్ ఉండాలి. ఇదిగోండి, కాంపౌండ్ వేరియబుల్ అన్నాడు, ఇది కాదు. కాంపౌండ్ ఫిక్స్డ్ ప్రపోజిషన్, కరెక్టే. ఏ కాంపౌండ్ హ్యాజ్ ఏ ఫిక్స్డ్ కంపోజిషన్ అండ్ ప్రాపర్టీస్ డిస్టింక్ట్ ఫ్రమ్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ ఎలిమెంట్స్ అన్లైక్ ఏ సొల్యూషన్. ఎస్, ఇదే కరెక్ట్. ఓకేనా? కాంపౌండ్ అనేది ఎలా ఉండిద్ది, ఫిక్స్డ్ ప్రపోజిషన్లో ఉండిద్ది. ఓకేనా? నెక్స్ట్, ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, సేమ్
ప్రాపర్టీస్ ఆర్ డిస్టింక్ట్ ఫ్రమ్ కాన్స్టిట్యూంట్ ఎలిమెంట్స్. ఎలిమెంట్స్కి ఉండే ప్రాపర్టీస్ వేరు, ఆ రెండు ఎలిమెంట్స్ని కలిపితే వచ్చిన కాంపౌండ్కి ఉండే ప్రాపర్టీస్ వేరు. ఓకేనా? కానీ సొల్యూషన్కి ఏముంటాయి? దాని ఒరిజినల్ ప్రాపర్టీసే ఉంటాయి, ప్రాపర్టీస్ ఏమీ మారవు. కాబట్టి సొల్యూషన్తో పోల్చుకుంటే అన్లైక్ ఏ సొల్యూషన్, కంపోజిషన్కి ప్రాపర్టీస్ మారుతాయి కానీ సొల్యూషన్కి మారదు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో కాంపౌండ్లో న్యూ ప్రాపర్టీస్ ఉంటాయి, సొల్యూషన్లో మాత్రం ఒరిజినల్ ప్రాపర్టీస్ అలాగే ఉంటాయి. కాంపౌండ్లో న్యూ ప్రాపర్టీస్ వస్తాయి. డిఫరెన్స్ని అబ్జర్వ్ చేయండి చాలు, ఈజీగా పెట్టేయచ్చు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్. లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ దేనికి అప్లై అవ్వదు అన్నాడు. దేనికి అవ్వదు? ఎలిమెంట్స్కి, అయానిక్ కాంపౌండ్స్కి దీనికి అయింది, మిక్చర్స్కి అవ్వదు. ఓకేనా? లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ మిక్చర్స్కి అవ్వదు. సామాన్యంగా మనం మాట్లాడుకున్నాగా H2O రేషియో 1:8 ఉండాలి. ఓకేనా? ఇది కాంపౌండ్, ఇది ఎలిమెంటు, ఇది అయానిక్ కాంపౌండ్గా మాట్లాడుకోవచ్చు, లేదా మనకు కావాల్సిన కాంపౌండ్గా మాట్లాడుకోవచ్చు. కానీ ఉదాహరణకి మిక్చర్ అంటే ఏంటి? ఒక టీలో మిల్క్, షుగరు ఇంతే అని ఫిక్స్ చేయడానికి లేదు. సో లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ అప్లై అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ వేరియబుల్ కంపోజిషన్ కాబట్టి. ఏ పద్ధతిలో అయినా, ఏ విధానంలో అయినా, ఎన్ని పాళ్ళు అయినా కలుపుకోవచ్చు. నెక్స్ట్, ఇదిగోండి ఇది రిపీట్ అయిన క్వశ్చనే, ఇంకా మనం చూసాం సస్పెన్షన్స్ గురించి, అలాంటిదే. సస్పెన్షన్ ఈజ్ ఏ హోమోజీనస్ మిక్చర్ అన్నాడు, తప్పు. దాని పేరేంటి? హెటిరోజీనస్. నెక్స్ట్, పార్టికల్స్ ఆఫ్ సస్పెన్షన్స్ కెన్ బి సీన్ విత్ నేక్డ్ ఐ. ఇది కరెక్టే, మన కంటితో వాడిని ఏం చేయొచ్చు? చూడొచ్చు. ద సొల్యూట్ పార్టికల్స్ సెటిల్ డౌన్ వెన్ సస్పెన్షన్ ఈజ్ లెఫ్ట్ అన్డిస్టర్బ్డ్. మనం కదలకుండా అలా వదిలేస్తే జగ్గులో వేసిన ఇసుక ఏమైద్ది? అడుగున చేరిద్ది. కాబట్టి సస్పెన్షన్ ఈజ్ అన్స్టేబుల్. ఇది కరెక్టే. సో 2, 3 రైట్. ఫస్ట్ ఆప్షన్ 2, 3 రైట్ అన్నమాట. ఓకేనా? అది హెటిరోజీనస్, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇక ఇంకో పాయింట్ కూడా చెబుతాను. ఇది సొల్యూషను, ఇది కొల్లాయిడ్. ఇది స్టేబుల్గా ఉంటుంది, ఇది స్టేబుల్గా ఉంటుంది, కానీ సస్పెన్షన్ మాత్రం అన్స్టేబుల్. సస్పెన్షన్ మాత్రం అన్స్టేబుల్, కానీ ఇవి రెండు స్టేబుల్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి క్వశ్చన్ దగ్గర కూడా ఎక్స్ట్రా మార్క్ని యాడ్ చేస్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ మనం ఏం చేయాలి? బ్యాలెన్స్ చేయాలి. అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్కి ఇంకో పేరు ఏంటి? స్కెలిటల్ ఈక్వేషన్. వీ నీడ్ టు మేక్ బ్యాలెన్స్. చూడండి, బ్యాలెన్సింగ్ చేద్దాం. ఏ నెంబర్లు పెడితే ఎట్లా సెట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ పెట్టి చెక్ చేసుకుందాం. 1, 5, 3, 4. ఏ ఆప్షన్ చూస్తున్నా? హైడ్రోజన్లు 8 ఉన్నాయి. హైడ్రోజన్లు ఇక్కడ ఎన్ని అయినాయి? 6 అయినాయి. సో రాంగ్, ఇది ఉండకూడదు. తర్వాత 1, 3, 2, 3. ఇక్కడ చూద్దాం, హైడ్రోజన్లు 6 అయినాయి, హైడ్రోజన్ ఇక్కడ 6 అయినాయి. తర్వాత ఆక్సిజన్లు చూద్దాం, 3 ఆక్సిజన్లు ఇక్కడ 6 అయినాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3, 2, 7 వచ్చినాయి. ఇది కూడా కాదు, మ్యాచ్ అవ్వలేదు. ఇప్పుడు 2, 7, 4, 6 చూద్దాం. ఇక్కడ కార్బన్లు ఎన్ని? 4. ఇక్కడ కార్బన్లు ఎన్ని? 4. మ్యాచ్ అయినాయి, కార్బన్ మ్యాచ్ అయింది. హైడ్రోజన్లు ఎన్ని? 12. ఇక్కడ హైడ్రోజన్లు ఎన్ని? 12. మ్యాచ్ అయింది. ఆక్సిజన్లు ఎన్ని? 14. ఇక్కడ ఆక్సిజన్లు ఎన్ని? 8. ఇక్కడ 6, 14. మ్యాచ్ అయింది. సో మన ఆన్సర్ ఏమవ్వాలి? 2, 7, 4, 6. అలా నంబరింగ్ పెట్టుకొని చెక్ చేసుకోవాలి అంతే. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ బెస్ట్ ఎక్స్ప్లెయిన్స్ లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్. లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ని ఏది బాగా ఎక్స్ప్లెయిన్ చేసిద్ది అన్నాడు. ఏది బాగా ఎక్స్ప్లెయిన్ చేసిద్ది? ఏ కెమికల్ కాంపౌండ్ ఆల్వేస్ కంటైన్స్ సేమ్ ఎలిమెంట్స్ ఇన్ ద సేమ్ ప్రపోజిషన్ బై మాస్. ఇదే కరెక్ట్. ఒక కెమికల్ కాంపౌండ్లో ఎప్పుడూ కూడా ఒకే రకమైన ఎలిమెంట్స్ సేమ్ ప్రపోజిషన్లో ఉండాలి. వేటి ప్రకారంగా?
మాస్ ప్రకారంగా. దాన్ని మనం ఏమనాలి? లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ అనాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాన్స్టెంట్ ప్రపోర్షన్, కాన్స్టెంట్ రేషియో అనమాట. ఓకేనా? ఇవన్నీ కాదు. ఆల్రెడీ ఎలా కాన్స్టెంట్గా ఉండాలో కూడా చెప్పాను. సేమ్ రేషియో బై మాస్ ఎలా చెప్పాలో కూడా చెప్పాను. చెప్పిన క్వశ్చనే కాబట్టి రిపీట్ చేయట్లా. అటామిక్ మాస్. అటామిక్ మాస్ అంటే అర్థం ఏంటి అన్నాడు. అటామిక్ మాస్ అనేది ఎలా వచ్చింది? ఇట్ ఈస్ ద మాస్ ఆఫ్ వన్ హైడ్రోజన్ మాలిక్యులా? కాదు. మాస్ ఆఫ్ యాటమ్ ఇన్ గ్రామ్సా? కాదు. యూతో రిప్రజెంట్ చేస్తాం. ఎస్, ఇది కరెక్ట్. ఇది ఆల్రెడీ నేను ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా చెప్పాను. ఇట్ ఈస్ ద మాస్ రిలేటివ్ టు కార్బన్ యాటమ్. ఒక కార్బన్ 12 యాటమ్ని తీసుకొని దాని మాస్తో కంపారిజన్ చేసుకొని మనం ఏం చేస్తున్నాం? ప్రతి యాటమ్ యొక్క మాస్ని డిఫైన్ చేస్తున్నాం. పాయింట్ మీకు అర్థమైందా? దీనికి ముందు మనం హైడ్రోజన్ వాడేవాళ్ళం. వి యూజ్ స్టాండర్డ్లీ హైడ్రోజన్ ఇన్ ఎర్లియర్. ఓకేనా? కానీ ఇప్పుడు సైంటిస్ట్ అందరూ కూడా కార్బన్ 12ని 1 అటామిక్ మాస్గా తీసుకోవాలన్నమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి అటామిక్ మాస్ యూనిట్ ఈక్వల్ టు 1/12 ఆఫ్ మాస్ ఆఫ్ కార్బన్ 12 యాటమ్. వెరీ ఇంపార్టెంట్. 1/12 ఆఫ్ కార్బన్ 12 యాటమ్ తీసుకుంటే మనకేమొచ్చింది? ఏ యాటమ్ ఒక మాస్ అయినా వచ్చింది అనమాట. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అమ్మా, సస్పెన్షన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ సొల్యూషన్స్ ఎలాగా అన్నాడు. సస్పెన్షన్స్, సొల్యూషన్స్ రెండు వేరంట. ఎలాగా? ఇదిగోండి, దే కెన్ బి సీన్ బై నేక్డ్ ఐ. సస్పెన్షన్స్ మనం ఎలా చూడొచ్చు? కంటితో చూడొచ్చు. కానీ సొల్యూషన్స్ని చూడగలమా? చూడలేం. సో ఇదే కరెక్ట్ అనమాట. డు నాట్ సెటిల్ కాదు, ఫుల్లీ డిజాల్వ్ కాదు, ట్రాన్స్పరెంట్ కాదు. ఎప్పుడైతే ఇలా రాస్తాడో సస్పెన్షన్స్ ఆర్ డిఫరెంట్ అని, వాడు ఫస్ట్ పాయింట్ గురించే ఆప్షన్స్లో ఇస్తాడని అర్థం అనమాట. అది ఇంగ్లీష్లో అర్థం. రెండింటిని కంపేర్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ ఫ్రమ్ అనే ఆ లాంగ్వేజ్ వాడినప్పుడు, ఆ ప్రిపోజిషన్ వాడినప్పుడు మనం ఇలా అర్థం చేసుకోవాలి. ఓకేనా? తర్వాత, ఏ సోడియం క్లోరైడ్ క్రిస్టల్ కంటైన్స్ sodium and chloride ions 1:1 ratio. To calculate formula unit mass of sodium chloride, which process would you use? Sodium chloride NaCl అనే సోడియం క్లోరైడ్ ఒక కాంపౌండ్ అటామిక్ మాస్ని కనుక్కోవడానికి నేను ఏం చేస్తాను అన్నాడు. మల్టిప్లై చేయను, డివైడ్ చేయను, సబ్ట్రాక్ట్ చేయను, సింపుల్ యాడ్ చేస్తాను. యాడ్ ద అటామిక్ మాస్ ఆఫ్ సోడియం అండ్ క్లోరిన్. నా దగ్గర సోడియము, క్లోరిన్ ఇది 23, అది 35.5. రెండు ఏం చేస్తాను? యాడ్ చేస్తే 58.5 వచ్చింది. దట్ ఈస్ ద మాస్ ఆఫ్ NaCl కాంపౌండ్. ఓకేనమ్మా? తర్వాత, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెథడ్స్ యూజ్డ్ టు సెపరేట్ పార్టికల్స్ ఫ్రమ్ ఏ సస్పెన్షన్? సస్పెన్షన్ అంటే ఎగ్జాంపుల్కి వెళ్తేనే గుర్తుండిద్ది. జగ్గులో ఇసుక, జగ్గులో వాటర్ తీసుకో, ఇసుక. ఇప్పుడు ఇసుకని మనం ఎలా యూజ్ చేయొచ్చు? ఒక వడపోత తీసుకొని ఆ జగ్గులో ఉన్న వాటర్ని వేసామనుకో, వాటర్ అంతా కిందకి వెళ్ళిపోయిద్ది, వడపోతలో ఇసుక మిగిలిద్ది, శాండ్ మిగిలిద్ది. సో మనం ఏం వాడచ్చు? ఫిల్ట్రేషన్ వాడచ్చు. ఎవాపరేషను, క్రిస్టలైజేషను, డిస్టిలేషను ఏమీ పనికిరావు. సింపుల్, శాండ్ ప్లస్ వాటర్, అయితే మడ్ ప్లస్ వాటర్, చాక్ ప్లస్ వాటర్, ఏదైనా సరే వడపోత పెట్టు, పోసేయి, వాటర్ కిందకి వెళ్ళిద్ది, ఆ ఎక్స్ట్రా ఆ సొల్యూట్ అంతా నీకు వడపోతలో మిగిలిపోయింది అనమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మరి డిస్టిలేషను, ఇది కూడా సెపరేషన్ మెథడే. డిస్టిలేషన్ ఎక్కడ వాడతారంటే సెపరేటింగ్ లిక్విడ్స్ని సెపరేట్ చేద్దాం అనుకున్నప్పుడు డిస్టిలేషన్ వాడతారు. క్రిస్టలైజేషన్ అంటే ఏంటి? మనకి క్రిస్టల్స్లో ఫామ్ అయ్యే అనే కొలైడ్స్ కానీ సొల్యూషన్స్ కానీ ఎక్కడ ఉంటాయో అక్కడ మనం వాటిని వాడతాం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఎవాపరేషన్ ఎక్కడ వాడతాం? డిజాల్వ్డ్ సాలిడ్స్కి వాడుతూ ఉంటాం. ఓకేనా? డిజాల్వ్ సాలిడ్స్కి వాడేది ఎవాపరేషన్. క్రిస్టల్స్గా ఫామ్ అయ్యేదానికి క్రిస్టలైజేషన్. ఓకేనా? లిక్విడ్స్ని సపరేట్ చేద్దాం అనుకున్నప్పుడు డిస్టిలేషన్ అంటే వేడి చేయటం. నెక్స్ట్
విచ్ స్టేట్మెంట్ యాక్యురేట్లీ డిస్క్రైబ్స్ కీ డిఫరెన్స్ బిట్వీన్ మిక్చర్స్ కాంపౌండ్స్. చాలాసార్లు చెప్పాను మిక్చర్స్కి కాంపౌండ్స్కి డిఫరెన్స్ ఏంటని. చూద్దాం. మిక్చర్స్ అనేవి ఫిజికల్గా కలుస్తాయి, కాంపౌండ్స్ అనేవి సీఫర్ కెమికల్గా కలుస్తాయి. ఫిజికల్గా కలిసినాయి కాబట్టి ఫిజికల్ మెథడ్స్ వాడాలి, కెమికల్గా కలిసినాయి కాబట్టి కెమికల్ మెథడ్స్ని వాడి వేరు చేయాలి. ఇప్పుడు చూద్దాం ఏది కరెక్టో. ద కాంపోనెంట్స్ కెన్ బి సపరేటెడ్ బై ఫిజికల్ మెథడ్స్. ఎస్, ఇదే కరెక్ట్. దేర్ కాంపోనెంట్స్ కెన్ బి సెపరేటెడ్ బై ఫిజికల్ మెథడ్స్. ఇది కరెక్ట్ అనమాట. ఓకేనా. ఒక మిక్చర్ అనేది ఏంటి, ఫిజికల్ సెపరేషన్ వాడాలి. ఓకేనా, అప్పుడు మాత్రమే మనకు పాసిబుల్ అయింది. కానీ కాంపౌండ్కి ఏంటి, కెమికల్ పద్ధతులు వాడాలి. చెప్పనా అవి ఏంటో జాగ్రత్తగా చూడండి. ఫిజికల్ సెపరేషన్ పదాలు గుర్తుపెట్టుకోండి, రాగానే ఈజీగా పెట్టేయచ్చు. ఒకటి ఫిల్ట్రేషన్, రెండోది ఎవాపరేషన్, తర్వాత డిస్టిలేషన్. ఇవన్నీ కూడా ఫిజికల్ పద్ధతులు. కెమికల్ పద్ధతులు చెప్పనా, ఎలక్ట్రోలైసిస్, కెమికల్ రియాక్షను, కెమికల్ డీకంపోజిషను, హీటింగ్. ఇవన్నీ కూడా ఏంటి, కెమికల్ పద్ధతులు అన్నమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. కాంపోనెంట్స్ కెన్ బి సెపరేటెడ్ బై ఫిజికల్ మెథడ్స్. కాబట్టి వాడు మిక్చర్స్ గురించి ముందు రాశాడు కాబట్టి దాన్నే కన్సిడర్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కొలాయిడియల్ సొల్యూషన్ అన్నాడు. కొలాయిడియల్ సొల్యూషన్ క్యారెక్టరిస్టిక్స్, లక్షణం ఏంటి అన్నాడు. చూడండి ఏంటి, పార్టికల్స్ స్కాటర్ బీమ్ ఆఫ్ లైట్. ఇదే కరెక్ట్, ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ అనమాట. ఏమవుతుంది అక్కడ, టిండాల్ ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. సో టిండాల్ ఎఫెక్ట్ అనేది మనకి కొలాయిడ్లో కనపడుతుంది. పార్టికల్స్ సెటిల్ డౌన్ అన్నారు, తప్పు. కెన్ బి సెపరేటెడ్ బై ఫిల్ట్రేషన్, తప్పు. పార్టికల్స్ ఆర్ ఇన్విజిబుల్ అండర్ మైక్రోస్కోప్ అన్నాడు, తప్పు. మైక్రోస్కోప్లో చూస్తే ఎందుకు కనపడవు, మైక్రోస్కోప్లో విజిబుల్ అని ఉండాలి. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్రాపర్టీ డిస్టింగ్విషెస్ ఏ కాంపౌండ్ ఫ్రమ్ ఏ మిక్చర్. ఒక మిక్చర్ నుంచి కాంపౌండ్ని ఎలా డిఫరెంట్ చేయొచ్చు అన్నాడు. అంటే మనం కాంపౌండ్ గురించే ఆప్షన్స్లో ఇస్తాడనమాట, అవి మనం చదవాలి. ఆల్వేస్ సాలిడ్, కాదు. ఈజ్ మేడ్ ఆఫ్ మోర్ దెన్ వన్ సబ్స్టెన్స్, కాదు. ఫిక్స్డ్ కంపోజిషన్, ఇది కరెక్ట్. కాంపౌండ్కి ఫిక్స్డ్ కంపోజిషన్ ఉండిద్ది. ఓకేనా, సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఆక్సిడేషన్ రియాక్షన్. ఆక్సిడేషన్ రియాక్షన్ కానిది ఏంటి అన్నాడు. చూడండి, ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ వాటర్. ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ వాటర్ ఏంటి, ఆక్సిడేషన్ రియాక్షనే. బర్నింగ్ ఆఫ్ వుడ్, ఆక్సిడేషన్ రియాక్షనే. రస్టింగ్ ఆఫ్ ఐరన్, ఆక్సిడేషన్ రియాక్షనే. డిజల్యూషన్ ఆఫ్ సాల్ట్ ఇన్ వాటర్, ఇది కాదు. ఓకేనా, సాల్ట్ని వాటర్లో డిజాల్వ్ చేస్తున్నాం అంటే NaCl ప్లస్ H2O, ఇది అన్నమాట. ఇది పాయింట్. సో ఎక్కడా కూడా డిజల్యూషన్ ఆఫ్ సాల్ట్ ఇన్ వాటర్లో మనకు ఆక్సిడేషన్ కనపడదు, గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రోలైసిస్లో ఏం జరిగిద్ది, ఆక్సిడేషన్ జరిగిద్ది. బర్నింగ్లో ఏం జరిగిద్ది, ఆక్సిడేషన్ జరిగిద్ది. రస్టింగ్ ఆఫ్ ఐరన్లో కూడా జరిగిద్ది అనమాట. ఓకేనా, సో సాల్ట్ డిజాల్వింగ్ అనేది ఏంటి, జస్ట్ ఫిజికల్ చేంజ్. నో ఆక్సిడేషన్, అక్కడ ఆక్సిడేషన్ ఏమి జరగదు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ కొలాయిడియల్ సొల్యూషన్. కొలాయిడల్ అన్నాడు, చూద్దాం. ఇదిగోండి ఫస్ట్ ఆప్షనే, మిల్క్ ఈజ్ దే కొలాయిడల్. దీన్నేమనాలి, సొల్యూషన్ అనాలి. దీన్నేమనాలి, సొల్యూషన్ అనాలి. దీన్నేమనాలి, సస్పెన్షన్ అనాలి. ఓకేనా, ఇక్కడ పార్టికల్స్ సెటిల్ డౌన్ అవుతాయి లాస్ట్లో, ఇక్కడ ఇది తొందరగా డిజాల్వ్ అయిపోతాయి, కనపడం అన్నమాట. మిల్క్ అనేది కొలాయిడ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ
ఫర్ మిక్చర్స్ బట్ నాట్ ఫర్ కాంపౌండ్స్. కింద ఇచ్చిన స్టేట్మెంట్లో మిక్చర్స్కి రైట్ అయ్యే ఆన్సర్ ఉండిద్ది, కాంపౌండ్స్కి రాంగ్ అయ్యే ఆన్సర్ ఉండిద్ది. చూద్దాం. కాంపోనెంట్స్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ రేషియో, కరెక్టే, ఫిక్స్డ్ రేషియోలో ఉంటాయి. న్యూ సబ్స్టెన్సెస్ ఫార్మ్డ్, కరెక్టే, కొత్తవి వస్తాయి. కాంపోనెంట్స్ కెన్ బి సెపరేటెడ్ బై ఫిజికల్ మెథడ్స్, ఇది తప్పు. ఏమని చెప్పాను? కాంపోనెంట్స్ అయితే సి అంటే ఏముండాలి? కెమికల్ మెథడ్స్ని వాడాలి, నాట్ ఫిజికల్ మెథడ్స్. కాంపోనెంట్స్ లూజ్ దేర్ ఇండివిజువల్ ప్రాపర్టీస్, ఇది రైటే. ఇండివిజువల్ ప్రాపర్టీస్ని లూజ్ అయిపోయి న్యూ సబ్స్టెన్స్లు ఫామ్ అవుతాయి. సో ఏసిడి రైటే, బి తప్పు. ఫిజికల్ మెథడ్స్తో పని అవ్వదు, కెమికల్ మెథడ్స్ని వాడాలి. ఓకేనా? ఈ కంపారిజన్ మీద మనకి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి, గమనిస్తున్నారా? జాగ్రత్తగా చూసుకుంటూ రావాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఫార్ములా యూనిట్ మాస్ ఆఫ్ CaCl2 111 అన్నాడు. కాల్షియం అంటే 40, క్లోరిన్ అంటే ఎంత? 35.5 ఇంటూ 2 అనమాట. 35 రెండు 70, 71. సో 40, 71 ఎంత? 111, కరెక్టే. నెక్స్ట్, ఫార్ములా యూనిట్ మాస్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఇన్ ద సేమ్ మేనర్ యాజ్ వీ క్యాలిక్యులేట్ మాలిక్యులర్ మాస్ అన్నాడు. మాలిక్యులర్ మాస్ని ఎలా కౌంట్ చేస్తామో ఫార్ములా యూనిట్ మాస్ని కూడా అలాగే కౌంట్ చేయాలన్నాడు. కరెక్టే, రెండు రైటే. ఓకేనా? తర్వాత, ఫార్ములా యూనిట్ మాస్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఇన్ ఏ మేనర్ దట్ ఈస్ డిఫరెంట్ టు హౌ వీ క్యాలిక్యులేట్ మాలిక్యులర్ అన్నాడు. తప్పు. ఫార్ములా యూనిట్ మాస్ని ఎలా కౌంట్ చేస్తామో మాలిక్యులర్ మాస్ని అలా కౌంట్ చేయాలి, డిఫరెంట్ ఏమీ ఉండదు. సో మనకు ఆన్సర్ ఏమవ్వాలి? ఓన్లీ ఏ అండ్ బి. ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్, OH మైనస్ అయాన్స్ ఆర్ యాడెడ్ టు ఎసిడిక్ సొల్యూషన్, ద pH వాల్యూ ఏమైంది అన్నాడు. ఓకేనా? జాగ్రత్తగా చూడండి. సామాన్యంగా pH వాల్యూ సంథింగ్ ఉందనుకుందాం. OH మైనస్ అయాన్స్ అంటే ఏంటి? బేసిక్ సొల్యూషన్ అనమాట. ఎప్పుడైతే ఒక ఎసిడిక్ సొల్యూషన్కి నువ్వు OH మైనస్ అయాన్స్ కలిపావో అప్పుడు ఏమైంది? pH వాల్యూ పెరిగిద్ది, ఎందుకంటే అది బేస్ కదా. కాబట్టి pH వాల్యూ ఏమైంది? పెరిగిద్ది, ఇంక్రీజెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సింపుల్గా చెప్పాలనుకోండి, ఎసిడిక్ సొల్యూషన్లో ఏ అయాన్స్ ఉంటాయి? H+ అయాన్స్ ఉంటాయి. దానికి నువ్వేం కలిపావు? OH మైనస్ అయాన్స్ కలిపావు. కలపడం వల్ల మనకి ఏం ఫామ్ అయింది? వాటర్ ఫామ్ అయింది. హైడ్రోజన్ అయాన్స్ని ఏం చేసావు? తగ్గించావు. ఈ అయాన్స్ ఉండాల్సింది ఇది కలిపావు. H+ అయాన్స్ తగ్గించావు అనుకోండి, ఏమైంది? pH వాల్యూ ఇంక్రీజ్ అయింది. pH వాల్యూ ఇంక్రీజ్ అయితే ఎసిడిటీ డిక్రీజ్ అయింది. పాయింట్ మీకు అర్థమైందా? H+ అయాన్స్ అనేవి చక్కగా ఉన్నాయి. నువ్వు H+ అయాన్స్ కలిపావు అనుకోండి, అది వేరు. కానీ ఇప్పుడు ఏమైంది? నువ్వు OH మైనస్ అయాన్స్ కలిపావు అంటే pH వాల్యూ ఏమైంది? పెరిగిద్ది. pH వాల్యూ పెరిగింది అనుకోండి, ఎసిడిటీ తగ్గిద్ది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? భలే అడుగుతూ ఉంటాడు ఇది, జాగ్రత్తగా ఉండండి. ఇలా పెంచుకుంటూ వెళ్ళామనుకోండి, pH వాల్యూ ఇంకా పెరిగిపోతూ ఉండిద్ది. ఇంకోలా చదువుతా చూడండి దీన్ని. మోర్ OH మైనస్ అయాన్స్, OH మైనస్ అయాన్స్ని ఎక్కువ ఇచ్చుకుంటూ వెళ్ళావు, అప్పుడు లెస్ H+ అయాన్స్, H+ అయాన్స్ తగ్గిపోతాయి. H+ అయాన్స్ తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు pH వాల్యూ ఏమైంది? హయ్యర్ pH వాల్యూ. ఇదనమాట పాయింట్. ఈ మూడు గుర్తుపెట్టుకోండి. OH మైనస్ అయాన్స్ పెరిగితే H+ అయాన్స్ తగ్గుతాయి, H+ అయాన్స్ తగ్గితే pH వాల్యూ పెరిగిద్ది, హయ్యర్ pH. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ ఆఫ్ ది డే 1377 ఇలాంటి కండిషన్స్ మీద బాగా అడుగుతాడు. నెక్స్ట్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిమాన్స్ట్రేట్స్ దట్ దేర్ ఈజ్ ఎ స్పేస్ బిట్వీన్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ దగ్గర, అదే ఒక పదార్థం లోపల అణువుల మధ్య గ్యాప్ ఉంది అని చెప్పడానికి ఏది మంచి ఎగ్జాంపుల్ అన్నాడు. ఎస్, ఇది షుగర్ డిజాల్వ్స్ ఇన్ వాటర్, ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఉదాహరణకి ఇది షుగర్ని తీసుకెళ్ళి ఏం చేసావు? వాటర్లో కలిపేసావు. షుగర్ మొత్తం ఏమైద్ది? వాటర్లో డిజాల్వ్ అయింది. జాగ్రత్తగా చూడండి,
వాటర్ మాలిక్యూల్స్ మధ్య గ్యాప్ ఉంటేనే కదా షుగర్ మాలిక్యూల్స్ వెళ్ళి అక్కడ ఉండేది. రూమ్లో ముగ్గురు ఉన్నారండి, ఇంకోటి వచ్చాడు అనుకోండి, ఇంకోటి వచ్చే రూమ్లోకి రావాలంటే రూమ్ ఎలా ఉండాలి? ఖాళీగా ఉండాలి. రూమ్ ఖాళీగా ఉంటే రూమ్లోకి ఇంకోటి వస్తాడు. అలాగా వాటర్ మాలిక్యూల్స్ ఖాళీగా ఉంటేనే షుగర్ వచ్చి ఏమైద్ది? వాటర్లో కరిగిపోయిద్ది. సో షుగర్ వచ్చి వాటర్లో కరగటం అనేది వాటర్ అణువుల మధ్య స్పేస్ ఉంది అంటానికి రుజువు. సో డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, soap molecules arrange themselves in which to perform cleaning action. సోప్ మాలిక్యూల్స్ అన్నీ కూడా ఒక రకంగా అరేంజ్ అవుతాయి అన్నమాట. ఎందుకు? క్లీనింగ్ యాక్షన్ నిర్వహించడానికి. దాన్ని మనం ఏమంటాం? సోప్ మాలిక్యూల్ని మిసెల్లి అనాలి. మిచెల్లి కాదు, మిసెల్లి. దీంట్లో రెండు ఉంటాయి, 2 ఎండ్స్ ఉంటాయి అన్నమాట. ఒకటేమో హెడ్, ఇంకోటి ఏమో టైల్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. హెడ్కి ఏమి ఇష్టం? వాటర్ ఇష్టం. టైల్కి ఏమి ఇష్టం ఉండదు? వాటర్ ఇష్టం ఉండదు. దీన్ని హైడ్రోఫిలిక్ అంటారు, దీన్ని హైడ్రోఫోబిక్ అంటారు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్, వాట్ ఈజ్ సస్పెన్షన్? సస్పెన్షన్ అంటే అర్థం ఏంటి అన్నాడు. హోమోజెనస్ కాదు, కొల్లైడల్ కాదు, ట్రూ సొల్యూషన్ కాదు. ఎస్, హెటరోజినస్ మిక్చర్ విత్ లార్జర్ పార్టికల్స్. హెటరోజినస్ మిక్చర్ని సస్పెన్షన్కి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ డిఫైన్ ఫార్ములా యూనిట్? ఫార్ములా యూనిట్ అంటే ఏంటి? ఇదిగోండి ఇక్కడ ఉంది. సమ్ ఆఫ్ అటామిక్ మాస్ ఆఫ్ ది ఆల్ యాటమ్స్ ఇన్ ద ఫార్ములా యూనిట్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్. ఆల్ యాటమ్స్, ఈ పదాలు పట్టుకోవాలి. కాంపౌండ్ లోపల ఉన్న ఆల్ యాటమ్స్ యొక్క మాస్ని కలిపిస్తే అటామిక్ మాస్ అయింది. దాన్ని ఫార్ములా యూనిట్ మాస్గా మనం మాట్లాడతాం అన్నమాట. ఓకేనా? యూతో రిప్రజెంట్ చేయాలి. చాలాసార్లు రిపీట్ అయింది క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, NaOH NaCl వాటర్ ఫామ్ అయింది. సో బేస్ ప్లస్ యాసిడ్, సాల్ట్ ప్లస్ వాటర్, ఇది ఏ రియాక్షన్ అన్నారు? ఇది చూసారా, తెలివిగా ఇచ్చాడు. న్యూట్రలైజేషన్ ఇవ్వలేదు చూసారా? న్యూట్రలైజేషన్ ఇంకో పేరు పెట్టాను, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఇది కరెక్ట్. దీన్ని మామూలుగా మనం న్యూట్రలైజేషన్ అని చదువుతాం, దాన్ని ఇవ్వలేదు. న్యూట్రలైజేషన్ ప్రైస్లో మన ఆన్సర్ ఏమవ్వాలి? డబుల్ డిస్ప్లేస్మెంట్ అవ్వాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ద అటామిక్ మాస్ ఆఫ్ కార్బన్-13 ఐసోటోప్? కార్బన్-13 ఐసోటోప్ యొక్క అటామిక్ మాస్ ఏంటి అన్నాడు. ఓకేనా? కార్బన్కి 3 కామన్ ఐసోటోప్స్ ఉంటాయి అన్నమాట. చూడండి, కార్బన్-12, కార్బన్-13, కార్బన్-14. ఐసోటోప్ అంటే డిఫరెంట్ అటామిక్ నంబర్, సేమ్ మాస్ నంబర్. అంతేనా? రివర్స్లో చెప్పానా? సేమ్ అటామిక్ నంబర్, సారీ, సేమ్ అటామిక్ నంబర్, డిఫరెంట్ మాస్ నంబర్. అంటే ఇది 12 ఉండాలి, ఇది 12 ఉండాలి, ఇది 12 ఉండాలి. పైన ఇది 12, ఇది 13, ఇది 14. సేమ్ అటామిక్ నెంబర్ ఉందా? ఉంది. డిఫరెంట్ మాస్ నెంబర్ ఉందా? ఉంది. పైన మాస్ నెంబరు, కింద అటామిక్ నెంబరు. ఓకేనా? ఇప్పుడు ఆమె ఏం అడిగాడు? కార్బన్-13 అటామిక్ మాస్ ఎంత అన్నాడు. కార్బన్-13 అటామిక్ మాస్ ఎంత? 13. ఆన్సర్ ఏమవ్వాలి? 13 అవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిఫైన్స్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్? కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ ఎలా డిఫైన్ చేయాలి అన్నాడు. చూడండి, ద అమౌంట్ ఆఫ్ సాల్వెంటా? కాదు. ఇది కరెక్ట్. ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్ ఇన్ ఏ అమౌంట్ ఆఫ్ సొల్యూషన్, ఇలా రాయాలి. సొల్యూట్ బై సాల్వెంట్ ఇంటూ 100. పైన సొల్యూట్ ఉండాలి కాబట్టి ఇది కాదు, ఇది కాదు. సొల్యూట్ ఉన్న పదం బి ఆప్షన్ కాబట్టి బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ హెటరోజినస్ మిక్చర్ అన్నాడు. హెటరోజినస్ అంటే ఇదిగోండి సాయిల్. ఓకేనా? సాయిల్ అనమాట. సాయిల్ ఈజ్ ఏ హెటరోజినస్ మిక్చర్. ఇక్కడ మనకి సాయిల్లో శాండ్ ఉండిద్ది,
క్లే ఉండిద్ది, ఆర్గానిక్ మ్యాటర్ ఉండిద్ది, కొన్ని స్టోన్స్ ఉంటాయి. అన్నీ మనకు కనపడుతున్నాయా లేదా? కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ యూనిఫామ్, నాన్ యూనిఫామ్ కంపోజిషన్లో ఉంది. కాబట్టి దాన్ని ఏమనాలి? హెట్రోజినస్ మిక్చర్ అనాలి. ఓకేనా? షుగర్ సొల్యూషన్ కానీ, వెనిగర్ కానీ, ఎయిర్ని కానీ హోమోజీనస్ అనాలి. గుర్తుపెట్టుకోండి, హోమోజీనస్. రిమైనింగ్ అన్ని ఆప్షన్స్ కూడా హోమోజీనస్, సజాతీయ మిశ్రమాలకి మంచి ఎగ్జాంపుల్స్ అన్నమాట. తర్వాత, ఇన్ ల్యాబొరేటరీ స్టూడెంట్ మిక్సెస్ స్టార్చ్ ఇన్ వాటర్ అండ్ అబ్జర్వ్స్ దట్ మిక్చర్ ఈజ్ నైదర్ ఏ ట్రూ సొల్యూషన్ నార్ ఏ సస్పెన్షన్. స్టార్చ్ని తీసుకెళ్లి వాటర్లో కలిపాడంట, ఆ మిక్చర్ ట్రూ సొల్యూషన్ కాదంట, సస్పెన్షన్ కాదంట. వాట్ ప్రాపర్టీ ఆఫ్ ది మిక్చర్ కన్ఫర్మ్స్ ఇట్ ఈజ్ ఏ కొల్లాయిడల్ సొల్యూషన్. అది కొల్లాయిడల్ సొల్యూషన్ అని చెప్పడానికి ఒక కారణం చెప్పు అన్నాడు. కారణం చెప్పు అన్నాడు. ఎస్, ఇదిగోండి. ద పార్టికల్స్ స్కాటర్ బీమ్ ఆఫ్ లైట్ బట్ డు నాట్ సెటిల్. ఇది కరెక్ట్. కొలైడ్స్లో డు నాట్ సెటిల్, పార్టికల్స్ అంచున అడుగున చేరవు. రెండోది, లైట్ని ఏం చేస్తాయి? స్కాటరింగ్ చేస్తాయి. దాన్ని ఏమంటాం? టిండాల్ ఎఫెక్ట్ అంటాం. సో డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో కొలైడ్ సొల్యూషన్ ప్రాపర్టీస్ మనం వెతికితే ఆన్సర్ పెట్టేయచ్చు. నెక్స్ట్, సో ది ఫాలోయింగ్ సాల్ట్స్ హ్యావ్ పిహెచ్ వాల్యూ క్లోజ్ టు 7. క్లోజ్ టు 7 దేనికి ఉండిద్ది? NaClకి ఉండిద్ది. సో NaCl పిహెచ్ వాల్యూ ఎంత? 7. న్యూట్రల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? CH3COONA దీన్ని బేసిక్ సాల్ట్ అంటారు. NH4Cl అమ్మోనియం దీన్ని ఎసిడిక్ సాల్ట్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ Na2CO3 దీన్ని కూడా బేసిక్ సాల్ట్ అంటారు. Na2CO3 సోడియం కార్బోనేట్. సో సోడియం కార్బోనేట్, సోడియం ఎసిటేట్, ఈ రెండు కూడా బేసిక్ సాల్ట్లు. అమోనియం క్లోరైడ్ అనేది ఏమో ఎసిడిక్ సాల్ట్, ఈ రెండు ఏమో బేసిక్ సాల్ట్. మన ఆన్సర్ ఏ ఏమో న్యూట్రల్ సాల్ట్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ సాల్ట్ ఏది అని అడగచ్చు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ సస్పెన్షన్స్ ఈజ్ ఇన్కరెక్ట్. ఇన్కరెక్ట్ ఏంటి అన్నాడు, చూద్దాం. కెన్ బి సపరేటెడ్ ఫ్రమ్ మిక్చర్స్ బై ఫిల్టరేషన్. ఎస్, కరెక్టే. ఫిల్టరేషన్ ద్వారా వేరు చేయొచ్చు. హెట్రోజినస్ మిక్చర్ కరెక్టే. పార్టికల్స్ ఆఫ్ సస్పెన్షన్స్ డు నాట్ స్కాటర్ బీమ్ ఆఫ్ లైట్ అన్నాడు. డు నాట్ స్కాటర్ బీమ్ ఆఫ్ లైటా? ఇది తప్పు. ఏముండిద్ది? సస్పెన్షన్స్ లోపల స్కాటరింగ్ ఉండిద్ది, ఉండదు అన్నాడు. సో సి ఇస్ ద రాంగ్. నేకెడ్ అయితే చూడొచ్చు, ఇది కరెక్టే. రాంగ్ అడిగాడు కాబట్టి సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్లెయిన్స్ ప్రెసిపిటేషన్ రియాక్షన్. ప్రెసిపిటేషన్ రియాక్షన్ అంటే ఏంటి అన్నాడు. ఏమవ్వాలి? ఎలా? ఏ పాయింట్ వాడచ్చు? హీట్ రిలీజ్ రా? కాదు. హీట్ రిలీజ్ అయితే ఎక్సోథెర్మిక్. కలర్ చేంజ్ అయిద్దా? కాదు. రియాక్షన్ గ్యాస్ ఈజ్ ఫార్మ్డా? కాదు. ఇది కరెక్ట్. వెరీ ఇన్సాల్యుబుల్ సాలిడ్ ఈజ్ ఫార్మ్డ్. ప్రెసిపిటేషన్ రియాక్షన్ జరిగినప్పుడు అవక్షేపం ఫామ్ అవుతుంది, దాన్నే ఇన్సాల్యుబుల్ సాలిడ్ అంటారు. అవక్షేపం. చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను మీకు. ఓకేనా? చాలా రియాక్షన్స్ మాట్లాడుకున్నాం మనం. నెక్స్ట్, బెస్ట్ సపోర్ట్స్ లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్. ఏ స్టేట్మెంటు లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ని బెస్ట్గా సపోర్ట్ చేసింది అన్నాడు. చూద్దాం. సాయిల్ ఫామ్ 2 areas మిక్స్డ్ విత్ ఆర్గానిక్ కంటెంట్. కాదు. శాండ్ ఫామ్ 2 places అన్నాడు. కాదు. 2 ప్లేసుల నుంచి వచ్చిన శాండ్ కానీ, 2 ఏరియాల నుంచి వచ్చిన సాయిల్ కానీ, మడ్ కానీ, ఇవన్నీ కాదనమాట. ఎలా సార్ ఇలా బాగా చెప్పేశారు? సాయిల్, శాండ్, మడ్, ఈ 3 ఏంటి? మిక్చర్స్. కానీ వాడు ఏమన్నాడు? లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్. ఇది దేనికి పనిచేసిద్ది? కాంపౌండ్స్కే పనిచేసిద్ది, మిక్చర్స్కి పనిచేయదు. సో నా ఆన్సర్ ఏమవ్వాలి? బి ఆప్షన్. చూసారా? నువ్వు ఎప్పుడైతే కాన్సెప్ట్ని బాగా అర్థం చేసుకుంటావో ప్రతి క్వశ్చన్ దగ్గర ఒక కాన్సెప్ట్ వస్తుంది. ఓకేనా? ఇది మనం ప్రీవేక్యూ సెషన్గానే కాదు, ఒక కాన్సెప్చువల్ సెషన్గా నువ్వు దగ్గర పెట్టి అర్థం చేసుకుంటూ వస్తే నువ్వు పెట్టగలవు, ఈజీగా పెట్టగలవు.
అది ఆప్షన్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. కానీ నువ్వు బాగా అర్థం చేసుకుంటే అవి మిక్చర్స్ అని నువ్వు పక్కకి తీసుకురావచ్చు అనమాట. దానికి బాగా ప్రాక్టీస్ రావాలి. ఓకేనా? బాగా ప్రాక్టీస్ రాకుండా మనం వాటిని చెప్పలేం. చూడండి 1391. In a redox displacement reaction, if element X loses electrons and element Y gains electrons, then అన్నాడు. దెన్ అని చెప్పాలన్నాడు. చూడండి, ఎక్స్ లూజెస్ ఎలక్ట్రాన్స్. ఎక్స్ ఎలక్ట్రాన్స్ ఏమైంది? లూజ్ అయింది. అప్పుడు ఎక్స్ ఏమైనట్టు? ఆక్సిడైజ్డ్. ఎలక్ట్రాన్స్ లూజ్ అయితే ఏమనాలి? ఆక్సిడైజ్డ్ అనాలి. ఒకటి ఆక్సిడైజ్డ్ అయిందంటే నెక్స్ట్ ఏమవ్వాలి? రెడ్యూస్ అవ్వాలి. సో ఎక్స్ ఈజ్ ఆక్సిడైజ్డ్, వై ఈజ్ రెడ్యూస్డ్. ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ అనమాట. ఎలక్ట్రాన్స్ లూజ్ అయితే ఆక్సిడైజ్, గెయిన్ అయితే రెడ్యూస్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఫార్ములా యూనిట్ మాస్ అన్నాడు. అంటే ఏంటి? ఇదిగోండి, సమ్ ఆఫ్ అటామిక్ మాస్ ఆఫ్ ఆల్ ఆటమ్స్ ఇన్ ఏ ఫార్ములా యూనిట్ ఆఫ్ ఏ అయానిక్ కాంపౌండ్. ఇన్నిసార్లు అడిగాడు క్వశ్చన్, ఫార్ములా యూనిట్ మాస్ అని చెప్పి. సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ది ఫాలోయింగ్ మిక్చర్స్ ఈజ్ ఏ సస్పెన్షన్ అన్నాడు. ఇదిగోండి, మడీ వాటర్. మడీ వాటర్ అంటే చక్కగా మనకి ఆ మడ్ మొత్తం అంటే బురద మొత్తం వాటర్లో కనపడుతూ ఉండిద్ది. సాల్ట్ వాటర్ ఈజ్ ఏ సొల్యూషన్, వెనిగర్ ఈజ్ ఏ సొల్యూషన్, మిల్క్ ఈజ్ ఏ కొలాయిడ్. సో ఆన్సర్ బి అనమాట. వెన్ డ్రాప్ ఆఫ్ ఇంక్ ఈజ్ యాడెడ్ టు వాటర్ అండ్ లెఫ్ట్ అన్డిస్టర్బ్డ్. వాటర్ తీసుకొని ఒక 2 చుక్కలు ఇంక్ పోసావు. ఇంక్ గ్రాడ్యువల్లీ స్ప్రెడ్స్ త్రూ అవుట్ ద వాటర్. మొత్తం వాటర్ ఏమవుతుంది? ఇంక్ స్ప్రెడ్ అయిపోతుంది. విచ్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్ డస్ ద అబ్జర్వేషన్ బెస్ట్ డినామినేట్ అన్నాడు. మ్యాటర్కు ఉండే ఏ ప్రాపర్టీ చక్కగా ఈ విషయాన్ని మనకు తెలియజేసింది అన్నాడు. ఇందాకే మాట్లాడుకున్నాగా. ఏ కారణమై ఉండాలి? ఇదిగోండి, కంటిన్యూస్ మూమెంట్ ఆఫ్ ది పార్టికల్స్. ఓకేనా? సామాన్యంగా ఇంక్ని వాటర్కి యాడ్ చేయగానే ఇంక్ పార్టికల్స్ అనేవి మూవ్ అయినాయి ర్యాండమ్గా, స్ప్రెడ్ త్రూ అవుట్ ద వాటర్. యూనిఫామ్ కలర్ ఈజ్ ఫార్మ్డ్ అనమాట. అంటే అణువులు కదులుతున్నాయి కాబట్టి ఒక చోట వేసిన ఇంకు వాటర్ మొత్తం డిస్ట్రిబ్యూషన్ జరిగింది. నెక్స్ట్ ఆక్సిడేషన్. ఆక్సిడేషన్ అంటే అర్థం ఏంటి అన్నాడు. లూజ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎలక్ట్రాన్స్ని కోల్పోవటం. ఓకేనా? సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫార్ములా యూనిట్ మాస్ అన్నాడు. సేమ్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది. ఎక్కడుంది ఆన్సరు? ఇదిగోండి, సమ్ ఆఫ్ అటామిక్ మాస్ ఆఫ్ ఆల్ యాటమ్స్ ఇన్ ఏ కాంపౌండ్. ఇది సమ్ ఆఫ్ అటామిక్ నెంబర్ అన్నాడు, తప్పు. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అన్నాడు, తప్పు. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నాడు, అటామిక్ మాస్ అనాలి. నెక్స్ట్ ఫార్ములా యూనిట్ మాస్, మళ్ళీ అదే అడిగాడు. ఓకేనా? ఎక్కడుంది? ఇదిగోండి, డి ఆప్షన్. ఓకేనా? నంబర్ ఆఫ్ యాటమ్స్ అన్నాడు, కాదు. మాలిక్యులర్ మాస్ అన్నాడు, కాదు. అటామిక్ మాస్ ఆఫ్ ది ఎలిమెంట్స్ అన్నాడు, కాదు. అటామిక్ మాస్ ఆఫ్ ది ఆల్ యాటమ్స్. కరెక్ట్గా డెఫినేషన్ చదవకపోతే తప్పు పెట్టే చాలా అవకాశం ఉంది. అన్ని దగ్గరగా ఉన్నాయి. నేను ఒకే క్వశ్చన్ రిపీట్ చేసి చెబుతున్నాను కాబట్టి మీకు ఈజీగా అనిపిస్తుంది. కానీ అదే క్వశ్చన్ సింగిల్గా నీకు కనపడినప్పుడు ఆ మిగతా స్టేట్మెంట్స్ నేను కంపల్సరీగా పప్పులో కాలేసేలా చేస్తాయి. అందుకే చదవాలి. సమ్ ఆఫ్ అటామిక్ మాసెస్ ఆఫ్ ఆల్ యాటమ్స్ ప్రజెంట్ ఇన్ ఏ ఫార్ములా యూనిట్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్. క్వశ్చన్ చెప్పాలి, పాస్ చేసుకుని క్వశ్చన్ చదవాలి. ఓకేనా? ఆన్సర్ పెట్టేశారు చూసేద్దాం అలా ఉంటే నీకు అర్థం కాదు. ఒకరోజు నేర్చుకోవడం కాదు ఇదండి, చాలా నెక్స్ట్ ఏ ఎగ్జామ్కైనా ఉపయోగపడుతుంది. ఇది మస్తు సబ్జెక్ట్ లోపలికి వెళ్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వై డస్ ఏ బ్లూ నాన్ లూమినస్ ఫ్లేమ్ ఇండికేట్ వెన్ హైడ్రోకార్బన్ ఈస్ బర్న్డ్? ఒక హైడ్రోకార్బన్ బర్న్ అవ్వగానే మనకి ఏ ఫ్లేమ్ వచ్చింది? బ్లూ ఫ్లేమ్ వచ్చింది. ఓకేనా? బ్లూ ఫ్లేమ్ వస్తే దాని అర్థం ఏంటి? కంప్లీట్ కంబషన్ విత్ హై టెంపరేచర్. ఓకేనా? నాన్ లూమినస్ ఫ్లేమ్తో మంచి బ్లూ కలర్ వచ్చింది అనుకోండి, ఎనఫ్ ఆక్సిజన్ ఉంది, చక్కగా ఆక్సిజన్ ఉంది, అక్కడ ఎటువంటి కూడా సూతి మస్ అనేది ఉండదు అనమాట. సో కంప్లీట్ కంబషన్ జరిగింది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అదే లెస్ ఆక్సిజన్ ఉందనుకోండి, కార్బన్ మోనాక్సైడ్ వచ్చింది.
బ్లూ అంటేనేమో కంప్లీట్ కంబషన్, ఎల్లో అంటే ఇన్కంప్లీట్ కంబషన్. కాబట్టి ఎప్పుడైతే మీ ఇంట్లో ఆడవాళ్ళు అన్నం వండుతూ ఉంటారో అప్పుడు పొయ్యి మీద మనం చూసినప్పుడు మంట పసుపుగా వస్తుంది అనుకోండి, గ్యాస్ అయిపోతుందని అర్థం. అప్పుడు మనం చూసి బుక్ చేసుకోవాలి. నెక్స్ట్, డీకంపోజిషన్ రియాక్షన్స్ రిక్వైర్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్, లైట్, ఎలక్ట్రిసిటీ. కరెక్టే. డీకంపోజిషన్ రియాక్షన్స్ అంటే వేరు చేయాలి. ఒక కాంపౌండ్ వేరు చేయాలంటే హీటు, లైటు, కరెంటు ఈ మూడు కావాలి. సో ఏ రైటు. ఎనర్జీ ఈజ్ అబ్జార్బ్డ్ టు బ్రేక్ డౌన్ రియాక్టెంట్ మాలిక్యూల్స్ ఇంటూ సింప్లర్ ప్రొడక్ట్స్ అన్నాడు. ఇది కరెక్టే. అక్కడి నుంచి వచ్చిన హీట్ తీసుకొని రియాక్టెంట్ మాలిక్యూల్స్ ఏమైనాయి, సింపుల్ ప్రొడక్ట్స్గా విడిపోయినాయి. సో మనకి ఏం రైటు, బోత్ ఆర్ అండ్ ఆర్ ట్రూ. ఏ అండ్ ఆర్ ట్రూ. ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ. ఓకేనా. హీట్తో విడగొడితే థర్మల్ డీకంపోజిషన్ అంటాం. లైట్తో అయితే ఫోటోలైటిక్ అంటాం. కరెంట్తో అయితే ఎలక్ట్రోలైసిస్ అంటాం. ఓకేనా. ఇవన్నీ కూడా డీకంపోజిషన్స్ అన్నమాట. నెక్స్ట్ 14వ క్వశ్చన్. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ యాసిడ్ బేస్ ఇండికేటర్స్ ఈజ్ కలర్లెస్. కలర్లెస్ అనగానే ఫినాఫ్థలీన్ ఇన్ ఎసిడిక్ మీడియం అండ్ పింక్ ఇన్ బేసిక్ మీడియం. కలర్లెస్ అనగానే నువ్వు ఎమ్మటే పెట్టేయగలగాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జామ్స్లో బాగా అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. అదే లిట్మస్ పేపర్ అనుకోండి, యాసిడ్ అయితే రెడ్, బేస్ అయితే బ్లూ. అయితే మిథైల్ ఆరెంజ్ అనుకోండి, యాసిడ్ అయితే రెడ్, బేస్ అయితే ఎల్లో. ఓకేనా. అదే ఫినాప్థలిన్ అనుకోండి, యాసిడ్ అయితే కలర్లెస్, బేస్ అయితే పింక్. ఇది మీరు రాయండి. బ్రోమోథైమాల్ బ్లూ అనమాట. ఇది ఇంపార్టెంట్. ఇది ఎన్సీఆర్టీలో ఉంది. ఎన్సీఆర్టీలో ఉన్న క్వశ్చన్ డైరెక్ట్గా అడిగాడు. రేపు ఎప్పుడైనా బ్రోమోథైమాల్ బ్లూ ఇది ఒక సింథటిక్ ఇండికేటర్ ఎలా పనిచేసిద్ది అంటాడు. మీరు రాయండి. యాసిడ్లో ఏ కలర్ చూపించిద్ది, బేస్లో ఏ కలర్ చూపించిద్దో కరెక్ట్గా రాయండి కామెంట్లో. చూద్దాం ఎంతమంది రాయగలరు. ఓకేనమ్మా. సో నేను ఇక్కడితో 1400 క్వశ్చన్లు ఇక్కడ పూర్తి చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇక్కడితో మనం పార్ట్ 2 పూర్తి చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ని మాట్లాడుకుంటూ దీన్ని త్వరగా ఫినిష్ చేసుకుందాం. ఓకేనా. సో అందరికీ కూడా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా ప్రతి క్వశ్చన్ని చూడండి, అర్థం చేసుకోండి. మీరు చూడడంతో పాటు నలుగురికి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ ఆల్వేస్. బాయ్.